హలో ఫ్రెండ్స్, అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. ముందుగా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మన కమ్యూనిటీలో పోస్ట్ అనేది పెట్టుకుంటున్నాం. బట్ ఇక్కడ రిలయన్స్లో చాలామంది ఏంటంటే కామెంట్స్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ ప్యాటర్న్ ఏంటి, దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు, దీని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క స్టాక్ పర్టికులర్గా రిలయన్స్ స్టాక్ బ్లూ బాక్స్లో ఉన్న 3 క్యాండిల్ నేమ్స్ చెప్పగలరా అని చెప్పేసి నేను ప్రశ్న చేశాను అనమాట. అయితే ఆబ్వియస్గా ఈ యొక్క ఫస్ట్ క్యాండిల్ ఏంటి, సెకండ్ క్యాండిల్ ఏంటి, థర్డ్ క్యాండిల్ ఏంటి, అండ్ 3 క్యాండిల్ వల్ల ఏంటంటే మనకి ఒక ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. అదేంటంటే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనమాట. అయితే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది యాక్చువల్గా మనకి ఎప్పుడు ఫార్మేషన్ జరుగుతుంది, దానికి నేమ్ ఎందుకు వచ్చింది, దాని గురించి డిస్కషన్ అనేది చేద్దాం. ముందుగా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే మనకి అప్ ట్రెండ్లో వెళ్తుంది ఇది రిలయన్స్ కూడా, ఓకేనా. సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ ఇలాగా, ఓకే. అప్ ట్రెండ్లో ఉంది, సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్టార్ అంటే ఏంటంటే గ్యాప్ అప్ అనేది జరగాలి. అఫ్ కోర్స్ రిలయన్స్లో కూడా గ్యాప్ అప్ అనేది జరిగింది. డోజీ ఫార్మేషన్ జరగాలి. అయితే డోజీ ఫార్మేషన్ కూడా జరిగింది. యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా బుల్లిష్గా జరిగింది, బట్ ఎనీహౌ అది డోజీ క్యాండిలే. దాని తర్వాత మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్యాప్ డౌన్ జరగాలి. చూడండి, ఈ యొక్క హోల్ కాన్సెప్ట్లో మార్కెట్లో బుల్లిష్ ఉంది. సో చాలామంది లాంగ్ తీసుకున్నోళ్ళు, ఏంటంటే బుల్స్ అంటాం కదా, ఏదైతే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారో వాళ్ళని బుల్స్ అంటాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, గ్యాప్ అప్ అయింది, వెరీ గుడ్. బట్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఏంటంటే అరే ఏంటి యాక్టివిటీ తగ్గిపోయింది, ఎందుకంటే ఇండెసిషన్ కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అఫ్ కోర్స్ స్టిల్ బుల్లిష్గానే ఉంటారు. బట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ జరిగిందో వాళ్ళు ఏంటంటే వర్రీ అవుతారు. ఎవరు? బిగ్ ప్లేయర్స్ అనమాట. అంటే ఈ యొక్క లాంగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, టు సే నాట్ బిగ్ ప్లేయర్స్, సారీ. అయితే గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో దీంట్లో 50% కింద గాన క్లోజింగ్ ఇచ్చిందంటే 50% అనమాట. అంటే ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కదా ప్రీవియస్గా, దానికంటే 50% కింద క్లోజింగ్ ఇచ్చిందంటే దెన్ ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఓకే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లాంగ్ని ఎయిదర్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసుకుంటారు, ఎందుకంటే లాంగ్లో ఉన్నారు కదా. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి, వాళ్ళు ఇంతకుముందు బై చేసి పెట్టారు, ఇప్పుడు సెల్ చేస్తారు. సో వాళ్ళు సెల్ చేయడం వల్ల మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడుతుంది అనమాట. సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది, దాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఓకే. దాని తర్వాత కొత్తగా ఈ యొక్క ఫార్మేషన్ కనిపించిన తర్వాత ఏం జరుగుతుందంటే కొత్తగా ఇది టెక్నికల్గా ఏంటంటే ఈవినింగ్ స్టార్ అనమాట. ఈవినింగ్ స్టార్ అంటే మనకి ఎలా వచ్చిందంటే పేరు ఫ్రెండ్స్, మనకి సన్సెట్ జరిగేటప్పుడు వీనస్ నక్షత్రం ఏంటంటే కనిపిస్తుంది అనమాట. సో జనరల్గా సన్సెట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనకి డార్క్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే చీకటిని. అందుకని దీనికి ఈవినింగ్ స్టార్ అని పెట్టారు. అక్కడ చీకటి అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అని చెప్పేసి మీనింగ్. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్యాటర్న్ అనేది చూసిన తర్వాత ఓకే, ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారంటే ఫ్రెష్గా కూడా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా ఏమైందంటే మార్కెట్ అనేది ఫ్రెష్గా సప్లై అనేది క్రియేట్ చేయడం వల్ల కిందకు వెళ్ళే స్కోప్ ఉంటుంది, రైట్. ఇది కంప్లీట్గా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే. సో ఇక్కడ మనం ఏదైతే రిలయన్స్ గురించి మాట్లాడుతున్నామో ఇది గ్యాప్ అప్ అయింది, వెరీ గుడ్. దాని తర్వాత ఈ డోజీ కూడా గ్యాప్ అప్ అయింది. బట్ చూడండి, ఇది గ్యాప్ అప్ అయింది, యాక్చువల్లీ ఇది గ్యాప్ డౌన్ అవ్వాలన్నమాట ఈ థర్డ్ క్యాండిల్. సో ఇదేంటంటే పర్ఫెక్ట్ ఈవినింగ్ స్టార్ కాదు. బట్ అయినప్పటికి కూడా గ్రేట్ ట్రేడరు స్టీవ్ నీసన్ గారు ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ గురించి మాట్లాడారన్నమాట. ఫస్ట్ క్యాండిల్ ఇది, ఓకే. దాని తర్వాత ఆబ్వియస్గా గ్యాప్ అప్ అనేది జరుగుతుంది అండ్ ఇండెసిషన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడేమో మనకి నెక్స్ట్ గ్యాప్ డౌన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఒక క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది, రెడ్ క్యాండిల్. అయితే ఈ ఫస్ట్ గ్యాప్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఈ యొక్క సెకండ్ గ్యాప్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఓకే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బట్ ఏది ఇంపార్టెంట్ అని చెప్తున్నారంటే ఏదైతే ఈ యొక్క థర్డ్ క్యాండిల్ ఉందో, ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ ఏ విధంగా పెనట్రేట్ అవుతుంది అంటే ఎంత సెల్లింగ్ ప్రెషర్తో కిందకు వస్తుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో జనరల్గా యాజ్ పర్ ద థియరీ ఏంటంటే మనకి ఇక్కడ అట్లీస్ట్ ఈ యొక్క ఫస్ట్ క్యాండిల్లో 50% బాడీ ఉంది కదా, దానికంటే కింద ఇది సక్సెస్ఫుల్గా క్లోజింగ్ అనేది ఇవ్వగలగాలి ఏ థర్డ్ క్యాండిల్. దెన్ ఏంటంటే మొత్తాన్ని కూడా మనం ఏంటంటే వ్యాలిడ్గా కన్సిడర్ చేసుకొని దీంట్లో మనం ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే యాజ్ పర్ ద థియరీ అనేది వెళదాం. థియరీ వెళ్తే మనకి ఇక్కడైతే గ్యాప్ అప్ కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ కూడా స్లైట్ గ్యాప్ అప్ అనేది కనిపిస్తుంది. సో ఆబ్వియస్గా మనకి వ్యాలిడిటీ అనేది ఉందన్నమాట. అంటే స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది అండ్ ఈ రెండు కూడా ఇండెసిషన్ క్యాండిల్స్ కాబట్టి మనకి ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది వచ్చేసరికి ఈ రెండింటిని కలిపి సెకండ్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకుందాం.
యాజ్ పర్ ద థియరీ. అయితే థర్డ్ది ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అవ్వాలి, కానీ ఇది ఏమైందంటే గ్యాప్ అప్ అయింది యాక్చువల్గా. ఇది థర్డ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. బట్ యాజ్ పర్ ద స్టీవ్ నిస్సన్ ఏం చెప్తున్నారు మనకి, ఇక్కడ గ్యాప్ డౌన్ అవ్వకపోయినా పర్లేదు బట్ స్టిల్ ఇంపార్టెంటే అని చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే ప్రీవియస్గా సాలిడ్ క్యాండిల్ అనే దానికి 50% కిందకి వెళ్ళగలగాలి. దట్ ఈజ్ వాట్ వారు చెప్తున్న విషయం. అయితే ఇక్కడ వెళ్ళలేదు కదా, మనకి అంత స్ట్రాంగ్గా వెళ్ళలేదు. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి నేనేం చేస్తున్నానంటే రెండింటిని కంపేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ యొక్క ఎంట్రీ అనేది తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో. ఓకేనా, ఈ కేసులో మనం ఎంట్రీ తీసేసుకున్నాం బేస్డ్ ఆన్ ద స్టీవ్ నిస్సన్ గారు. కానీ ఎంట్రీ తీసుకోవడానికి రూల్ అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ 50% అనేది రావాలి. పోనీ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మంచిగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ గురించి మాత్రం కొద్ది కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్లో తీసుకున్నాం అనుకుందాం, ఏం జరుగుతుందో ఎండ్ ఆఫ్ ద డేకి చూడండి అట్లీస్ట్ ఏంటంటే ఈ సెకండ్ క్యాండిల్ అన్న ఫాలో అప్ అనేది జరగాలి. జరిగి 50% క్యాండిల్ అనేది దానికి కిందకు వస్తే మనం ఏంటంటే వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే కదా. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ షార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ స్టార్లో, అంటే మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్స్. సో యాజ్ పర్ ద బుక్, యాజ్ పర్ ద స్టీవ్ నిస్సన్ గారు మనం చెప్పినట్టు ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ తీసేసుకున్నాం, ఎందుకంటే బ్రేక్ డౌన్ జరిగింది కదా. ఏది 2738 దగ్గర ఎంట్రీ తీసేసుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి లాస్ట్ 15 మినిట్స్లో మనకి లోపలికి వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే లాస్ట్ 15 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్లో అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఇది క్లోజింగ్ ఈ దగ్గర ఇస్తుంది అనుకోండి, ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క ప్రీవియస్కి ఏది 2738 కదా మన ఎంట్రీ, దానికి కింద క్లోజింగ్ ఇస్తుంది అనుకుందాం, ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్, దెన్ ఏంటంటే ఆ యొక్క ట్రేడ్లో అట్లీస్ట్ మనం ఏంటంటే పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లేదు అంటే ఇది మనం ఏమంటామంటే ఫాల్స్ అంటాం, ఫాల్స్ ఆర్ ఫేక్ అంటాం, ఫేక్ బ్రేక్అవుట్. ఓకేనా, ట్రాప్ అయిపోతారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకైతే ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయిపోయింది కాబట్టి ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది నేను ఇచ్చేస్తున్నాను. ఆ టైంలో ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మాత్రమే మనకి హై లో అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. రైట్, చూడండి దీన్ని మనం ఏమంటామంటే ట్రాప్ క్యాండిల్ అంటాం. ప్రీవియస్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రాప్ క్యాండిల్, ఆల్రెడీ వీడియోస్ అనేది డిస్కస్ చేసుకున్నాం. అందుకే నేను ఏంటంటే ఈ యొక్క నాలెడ్జ్ మొత్తం కూడా మనం ఎప్పుడైతే అబ్జార్బ్ చేసుకుంటామో డెఫినెట్గా ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇది మనకి ట్రాప్ క్యాండిల్ అని తెలుసు, ఎందుకంటే ఈ యొక్క లో అనేది బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేసిన వెంటనే మనం ఏంటంటే మేబీ ట్రెండ్లో కంటిన్యూషన్ జరగవచ్చు అనమాట. ఇక్కడ చూడండి జస్ట్ ట్రాప్ చేసాడు. ఇక్కడ మొత్తం కూడా హైకి లోకి మధ్యలోనే కన్సాలిడేషన్ తీసుకున్నాడు అండ్ బిఫోర్ ద బ్రేక్అవుట్. అండ్ ఈ రోజు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇది. ఓకేనా, ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ జరగకముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాడు అనమాట. దీన్నే మినీ బేస్ అంటాం మనం. మినీ బేస్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ పాయింట్ దగ్గర. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, యాక్చువల్ రెసిస్టెన్స్ ఇది 15 మినిట్స్ రేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. బట్ ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే మనకి సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయిందనమాట. బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయిపోయింది. ఓకేనా, దెన్ ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఏంటంటే ఈ క్యాండిల్ పైన కానీ ఈ క్యాండిల్ పైన కానీ. ఎందుకు, మార్కెట్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. ఏం చేశారు వాళ్ళు, జస్ట్ ట్రాప్ చేశారు అనమాట. అట్లీస్ట్ వాళ్ళు 15 మినిట్స్ క్యాండిల్ను కూడా బ్రేక్ చేయలేదు. 15 మినిట్స్ క్యాండిలే కదా ఇది, మనకి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ లో కూడా బ్రేక్ చేయాలి. సో ఆబ్వియస్గా మనకు ఐడియా ఉంది ట్రాప్ క్యాండిల్ ఏంటి అని చెప్పేసి. ఆ యొక్క ట్రాప్ క్యాండిల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ఈ మొత్తం కూడా కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ అనేది రెజ్యూమ్ చేశారనమాట. సో అందుకని ఈ యొక్క కమ్యూనిటీలో ఇటువంటి టెక్నికల్స్ అనేది పోస్ట్ చేస్తుంటాను. సో అబ్జర్వ్ చేయండి, ఇది వన్ డే బ్యాటింగ్ కాదు, బట్ స్టిల్ మనకి ఏంటంటే అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటే లాంగ్ రన్లో ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే వెరీ గుడ్ లాంగ్ పొజిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఈ యొక్క హై పైన ఎంట్రీ తీసుకొని స్వింగ్ లో ఇది మనకు 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఎంట్రీ తీసుకున్నా సరే మనకి ఏంటంటే దగ్గర 1:5 రావడం జరిగింది, 1:4.6. ఓకే, బట్ అగైన్ ఏంటంటే మనకి ఇమీడియట్గా ఈ యొక్క లెవెల్ దగ్గర మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర పార్షియల్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. స్టిల్ ఏంటంటే మనకి ఈ కేసులో 1:1.6 దాకా రావడం జరిగింది. అంటే ₹1 రిస్క్ చేస్తే ₹20 ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో అప్డేట్స్ అనమాట. ఇవి చాలా హెల్ప్ అవుతుంటాయి. అండ్ కింద కామెంట్స్ చేస్తూ ఉండండి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మనమే మిస్టేక్ చేస్తున్నాం అని చెప్పేసి. సో దాని ద్వారా ఏంటంటే ఫర్దర్గా ప్రోగ్రెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది
తెలుసుకుంటే కూడా డెఫినెట్గా ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. మన మిగతా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత మీ ద్వారా హెల్ప్ అనేది జరిగే అవకాశం ఉంది. ఓకే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేస్తూ ఉండండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.